మనం చూసుకున్నట్లయితే రెవెన్యూ ఫిర్యాదులు పరిష్కరించేది ఎలా? సీఎం పదే పదే చెబుతున్న జిల్లాల్లో కనిపించని మార్పు. క్షేత్రస్థాయి సిబ్బంది పనితీరుపై 7,000 ఫిర్యాదులు. సో మీరు చూసుకున్నట్లయితే ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగం నాంచుడు వైఖరిని అవలంబిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే చెప్తున్నా కూడా జిల్లాల్లో మాత్రం ఇలాగే ఉంటుందన్నమాట. వివిధ మార్గాల్లో ఈ ఏడాది జూన్ 15 నుంచి ఇప్పటి వరకు కూడా రెవెన్యూ శాఖకు సంబంధించిన ప్రభుత్వం సుమారు 3.53 లక్షల ఫిర్యాదులు రాగా అందులో ఇప్పటి వరకు 1.71 లక్షల అర్జీలను మాత్రమే పరిష్కరించినట్లయితే తెలుస్తుందన్నమాట. మిగిలిన వాటి పరిశీలన ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇక సమీక్షలు జరుగుతున్నా కూడా వినతుల పరిష్కార చర్యలపై అంటే రెవెన్యూ సమస్యలు అంటే అందరికీ తెలిసిందే, ముఖ్యంగా భూములకు సంబంధించి, ఆస్తులకు సంబంధించి ఒకటే ఉంటాయన్నమాట. వాటిని పరిష్కరించడంలో ప్రభుత్వం అయితే వెనకడుగు అయితే ఉంటుంది. ముఖ్యంగా వీఆర్ఓలో కొందరు వీటిపై శ్రద్ధ పెట్టకుండా క్షేత్రస్థాయి సమాచారం మితం లేకుండా పరిష్కరిస్తున్నట్లు తాకి లెక్కలు చూపుతున్నట్లు విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. వీఆర్ఓలు ఇతర రెవెన్యూ సిబ్బంది కొరతతో పాటు ఇతర విధుల భారం కూడా అయితే అధికారులను అయితే ఇబ్బంది పెడుతుందన్నమాట. రీసర్వే జరిగే గ్రామాలకు కొన్ని మండలాల నుంచి సిబ్బందిని డిప్యూటేషన్పై పంపారు. సో ఇలా కొన్ని జిల్లాల్లో ఒక రైతు తన భూమికి 1B అడంగల్ ఆన్లైన్లో కనిపించడం లేదని చర్యలు తీసుకోవాలని కనిపించిన అధికారులందరికీ విజ్ఞప్తులు ఇచ్చినా కూడా ఇంతవరకు ఆయన సమస్య పరిష్కారం కాలేదు. తన భూమిని ఆక్రమించారని పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేదని చెప్పి అనంతపురంకి సంబంధించిన ఒక రైతు అయితే చెప్పారు. ఇలా 1 కాదు 2 కాదు అనేక ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. పాతాదారు పాస్ పుస్తకాలు, అడంగల్ 1Bలో తప్పులు ఉండటంతో కొందరు రైతులకు ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక సహాయం అయితే అందట్లేదు. సో మొత్తంగా 3.55 లక్షల ఫిర్యాదులు అయితే రావడం జరిగిందనమాట రాష్ట్రంలోని. అందులో మనకు 1.85 లక్షల ఫిర్యాదులు రెవెన్యూ సదస్సు ద్వారా వచ్చాయి. 28 కేటగిరీలకు చెందిన వీటిలో ఇప్పటి వరకు మనకు 78,000 మాత్రమే పరిష్కారం అయ్యాయి. మరో 1.06 లక్షల పరిశీలనలో ఉన్నాయి. ఈ భూ ఆక్రమణలకు సంబంధించిన ఫిర్యాదులు, ప్రభుత్వ భూ ఆక్రమణలపై 80%, భూ కేటాయింపులకు సంబంధించి 73%, ఇలాగ అనేక అయితే ఉన్నాయన్నమాట. రెవెన్యూ డివిజన్ల వారీగా పరిశీలిస్తే ఫిర్యాదుల పరిష్కారంలో పార్వతీపురం, పాలకొండ, శ్రీకాకుళం, పలాస డివిజన్లు బాగా వెనకబడ్డాయన్నమాట. సో ఏది ఏమైనా మొత్తం ఇవన్నీ కూడా వెంటనే పూర్తి చేయాలని చెప్పి కోరుతున్నారు. ముఖ్యంగా విజయవాడలో ఫస్ట్ అయితే ఉంది సమస్యల పరిష్కారంలోని. అదేవిధంగా తిరువూరు, చీరాల అయితే ఉన్నాయి. నెక్స్ట్ నందిగామ, బొబ్బిలి, బాపట్ల, చీపురుపల్లి, నూజివీడు, గురజాల, జంగారెడ్డిగూడెం, నరసరావుపేట, రాజమహేంద్రవరం, కొవ్వూరు, ధర్మవరం, సత్తెనపల్లి, సీతంపేట, మచిలీపట్నం, రేపల్లి, రామచంద్రపురం, ఉయ్యూరు డివిజన్లు ఉన్నాయి. వీటిలో వరుసగా మనకు 86, 73, 20 అంటే 73 ఈ రేంజ్లో ఫిర్యాదులు అయితే పరిష్కారం అవుతున్నాయి. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే వెంటనే భూములకు సంబంధించిన సమస్యలు ఏమన్నా కూడా ఫిర్యాదులను పరిష్కరించాలని చెప్పేసి చంద్రబాబు గారు ఆర్డర్లు అయితే వేస్తున్నారన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.